హలో మా బ్రోస్. ఎప్పుడో ఒకసారొస్తాడు. ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాడు అని అనుకోకండి. అండ్ మెయిన్‌లీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి నేను థియేటర్‌లో చూడలేదు. అంటే పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా చూడాలని. ఓటీటీలో ఫస్ట్ పార్ట్ చూసి ఎలా చేశారు. ఓకే, పర్లేదనే అనిపించింది. బట్ సెకండ్ పార్ట్ సినిమా చూసాను. ఎలా ఉండిందిరా అంటే ఎక్స్‌పీరియన్స్ మాత్రం సూపర్ అసలు. బ్రిలియంట్ ఫిల్మ్ అండ్ డైరెక్టర్ ఆదిత్య గారి డీటెయిలింగ్ మాత్రం సూపర్‌గా ఉండింది. ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే. బికాస్ ద వే ఆఫ్ డీటెయిలింగ్ హి హాస్ గివెన్ ఇట్ ఈస్ రియల్లీ వండర్‌ఫుల్. ఐ వాస్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ కంప్లీటెడ్ వాచింగ్ ఫిల్మ్ ఇన్ థియేటర్. ఇంత డీటెయిలింగ్ గా చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్ ఇంకెలా ఉందో అని మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ గ్రేట్. రన్ టైం ఇంతసేపు ఉందేంటి అనుకున్నాం, కానీ చూసాక అసలు రన్ టైమే తెలియలేదు. బట్ ఫస్ట్ హాఫ్ నాకు కొంత లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ జస్టిఫైడ్ దట్ లాగ్. అందుకే నేను రన్ టైం గురించి పెద్దగా ఇది చర్చ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ సారా అర్జున్ గారి రోల్ ఎలీనా అనే క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక సీన్ ఉంటుంది పోస్ట్ ఇంటర్వెల్, ఒక పోలీస్ ఆఫీసర్ తో వైఫ్ కి అండ్ అలాగే తన కొడుక్కి జయాన్ మధ్య నుండే ఒక సీన్ చాలా బాగా డిజైన్ చేశారు. అది ద వే ఇట్ ఈస్ రియలీ గుడ్. అదే కాకుండా అలా చాలా సీన్స్ ఉన్నాయి. ఒక పార్టీ సీన్ ఉంటుంది, అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ సీన్ లో రణ్వీర్ గారి యాక్టింగ్ పీక్స్, అసలు నిజంగా హంజాగా జీవించేసాడు ఆయన. సీన్ టు సీన్ అండ్ షార్ట్ టు షార్ట్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక డైరెక్షన్ క్లాసెస్ తీసుకోవచ్చు. బట్ సినిమాకి టికెట్ దొరకట్లేదు. అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడుతున్నాయి. చాలా మంది చూడాలి. 1 మంత్ అయ్యాక, ఏ ఓటీటీలో రిలీజ్ అయ్యాక అవన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఓవరాల్ గా సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుండింది. దయచేసి టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే బుక్ చేసుకొని చూసేయండి. అండ్ మరో సినిమా ఎక్స్పీరియన్స్ తో కలుస్తామా. ఉంటా మరి. సరేనా?